నేను అప్పాజిపల్లి సురేష్, తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆఫ్ బహుజన్ సమాజ్ పార్టీ. అయితే ఈరోజు మెదక్ జిల్లా కేంద్రంలోని జిల్లా హైకోర్టు పరిధిలో ఒక న్యాయవాదులు కొంతమంది అడ్వకేట్స్ విధులను బైకాట్ చేస్తూ వాళ్ళు నిరసన తెలపడం జరిగింది. ఇష్యూ ఏంటంటే, పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ గారు ఒక అడ్వకేట్ అని చూడకుండా తన మీద చేయి చేసుకున్నాడని న్యాయవాదులు అందరూ నిన్న ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఈరోజు తన విధులను బైకాట్ చేస్తూ వాళ్ళు బయట నిరసన తెలపడం జరిగింది. అండ్ సో కొన్ని కార్యక్రమాలు చేసినట్టు కూడా సోషల్ మీడియాలో మేము చూసినాం. అయితే అక్కడ ఆ ఇష్యూ ఏంటంటే, పాపన్నపేట కేంద్రంలో జరిగినటువంటి ఇష్యూలో నేను విక్టిమ్. నేను అతని అనుచరులతో బాధింపబడ్డ వ్యక్తిని. ఆ స్పాట్లో 4వ తారీఖు సాయంత్రం 7:30కు జరిగినటువంటి ఇష్యూ ఏంటంటే, నేను మరియు నాతోటి ఉన్నటువంటి ఆ కారులో ఎస్సీ కార్పొరేషన్ ఉద్యోగి అయినటువంటి తలారి వీరేశం గారు, మేమిద్దరము రేగోడ్ మండలానికి వెళ్ళి ఒక గ్రౌండింగ్ తన కార్పొరేషన్ వాళ్ళ విధుల నిర్వహణలో భాగంగా నేను నా సంబంధించిన లబ్ధిదారులకి కొంచెం వాటర్ సోర్స్కి సంబంధించిన గ్రౌండింగ్ కార్యక్రమం దానికి కోసం నేను అక్కడ వెళ్ళి రావడం జరిగింది. వెళ్ళి వస్తున్న క్రమంలో 7:40 ఆ సమయంలో సాయంత్రం పాపన్నపేట కేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం నుంచి ఒక 100 మీటర్స్ దూరంలో మెదక్ వస్తున్న కొంత దూరంలో ఆ ఇన్సిడెంట్ జరిగింది. మేము కారు వస్తున్నప్పుడు కొంతమంది ఒక 20 నుంచి 30 మంది యువత వాళ్ళందరూ రోడ్ క్రాస్ చేస్తూ ఉన్నారు, నడుచుకుంటూ క్రాస్ చేస్తూ ఉన్నారు. చివరగా సుంకరి సతీష్ కుమార్ అనే ఒక యువకుడు రోడ్ క్రాస్ చేస్తున్నాడు. ఆయన కొంచెం తూలుతూ కొంచెం సొలుగుతున్నట్టు అనిపించింది. అనిపించి నాతో ఉన్నటువంటి వీరేశం గారు హారన్ కొట్టారు. ఎవరైనా జనరల్గా హారన్ కొడతారు. ఇప్పుడు అక్కడ నుంచి డౌట్ వస్తున్నప్పుడు ఆయన వచ్చి కారు కట్టు తగులుతాడని చెప్పి హారన్ కొడతారు. హారన్ కొట్టగానే హారన్ కొట్టకపోయింటే ఆయన కారు కింద పడేటోడు, కారుకి ముందుకు వచ్చేటోడు. హారన్ కొట్టడం వల్ల ఆగి కార్ని హారన్ ఎట్లా కొడతారా లంజా ఉడక అని చెప్పేసి బూతు మాటలతో ఆయనను తిడుతూ ఆ కారుకున్నటువంటి డోర్ లివర్ని గట్టిగా గట్టిగా బలంగా లాగేసరికి అది ఇరిగిపోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నావు అని మేము కారు నుంచి దిగుదాం అనే లోపే అక్కడ ఆ రోడ్ క్రాస్ చేసినటువంటి ఆ 20 మంది యువకులు వెంటనే బ్యాక్ వచ్చేసి ఆ కారును ముట్టడించడానికి మమ్మల్ని హరాస్ చేయడానికి ప్రయత్నం చేశారు. మాకు డౌట్ వచ్చి మేము వీళ్ళు తాగి ఉన్నారు, బాగా డ్రింక్ చేసి ఉన్నారని చెప్పేసి మేము వీళ్ళ నుంచి తప్పుకుందామని చెప్పి వాళ్ళ దృష్టిని మళ్లించి మేము క్రాస్ అవుతున్నట్టు మేము అక్కడ పక్కన కారు ఆపుతాం, మేము వెయిట్ చేయండి మాట్లాడదామని చెప్పి కారు ఆపుతున్నట్టు మేము ప్రయత్నిస్తుంటే దృష్టిని మళ్లించిన ఆ క్రమంలో వాళ్ళు రోడ్కి సైడ్ ఇచ్చేసరికి మేము ముందుకు వెళ్ళిపోయి మిన్పూర్ వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి పాపన్నపేటలో ఉన్నటువంటి సతీష్ కుమార్ అండ్ టీం వాళ్ళు మిన్పూర్లో ఉన్నటువంటి తన స్నేహితులకు కాల్ చేసి కొంతమంది వ్యక్తులకి కాల్ చేసి ఆ మిన్పూర్లో మా కారుని అడ్డగించి మమ్మల్ని ఆపితే ఈ పాపన్నపేటలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా బైక్ల పైన మమ్మల్ని చేసి ఒక 30-40 మంది మమ్మల్ని కారు నుంచి చుట్టుముట్టి ఎంతమంది వినకుండా డైరెక్ట్ దాడి చేస్తూనే ఉన్నారు. మా కారులో ఉన్నటువంటి గ్లాస్ అద్దాలన్నీ కూడా పగిలిపోయి ఉన్నాయి, మిమ్మల్ని నీకు తగలబెట్టేస్తాం అని చెప్పేసి వాళ్ళు విచక్షణ రహితంగా, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియదు, వాళ్ళు మత్తులో ఉన్నారు. వాళ్ళు మా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే మేము వెంటనే కారు నుంచి బయటికి రమ్మని చెప్పి బలవంతంగా ఫోర్స్ చేస్తుంటే మేము కారు నుంచి 2 సైడ్లో గ్లాసెస్ని క్లోజ్ చేసి డోర్ లాక్ చేసుకొని లోపల కూర్చొని స్పాట్ నుంచి డిఎస్పీ గారికి కాల్ చేయడం జరిగింది.
ఎస్ఐ గారికి కాల్ చేయడం జరిగింది. 100కి డయల్ చేసి పోలీస్ ప్రొటెక్షన్ కోసం మేము వాళ్ళ సపోర్ట్ కోసం వెయిట్ చేయడం జరిగింది. ఒక 20 నిమిషాల టైంలో మేము అంతసేపు బిక్కుమంటే లోపల కూర్చున్నాం. వాళ్ళ కారు చుట్టుముట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు దాడి చేస్తూ ఉన్నారు. కారు అద్దాలు మొత్తం పగిలిపోయినాయి. 20 నిమిషాల తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చారు. పోలీస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ప్రొటెక్ట్ చేసే ఆ క్రమంలో వాళ్ళ మీద కూడా దురుసుగా ప్రవర్తిస్తూ వాళ్ళను తోసేస్తూ వాళ్ళని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ మీరెందుకు వచ్చారు అని చెప్పేసి బలవంతంగా ప్రెషర్ చేసి పెద్ద గొడవ చేయడం జరిగింది. వాళ్ళు గొడవ చేస్తే వాళ్ళందరి నుంచి నేను దాని లోపల నుంచి కూడా కొన్ని వీడియోస్ తీసిన, అవి కూడా మీకు నేను యూట్యూబ్లో నేను సబ్మిట్ చేస్తాను అండ్ మీడియా వాళ్ళకు కూడా నేను ఇస్తాను. అయితే ఆ క్రమంలో అక్కడ నుంచి కొంతమంది ఆ ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద మనుషులు అక్కడ సర్పంచ్ అందరూ కలిసి మమ్మల్ని కార్లో కూర్చొని మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళని తీసుకొని ఆ కార్ని తీసుకొని మనకు పాపన్నపేట పోలీస్ పిఎస్లో పెట్టడం జరిగింది. పిఎస్లో మేము ఆపి మేము అక్కడ పిఎస్లో కూర్చుందామని వెళ్ళేలోపే మొత్తం బయట నుంచి ఆ 30 మంది 40 మంది కాస్త 80 మంది 70-80 మందిగా మారి యువత అంటే ఆయన అనుచరులు ఆయనకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళందరూ కలిసి ఒక గ్రూపు మమ్మల్ని మా కారు తగలబెడతామని చెప్పేసి మమ్మల్ని బయటకు పంపేయండి అని చెప్పేసి మా మీద బలవంతంగా అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేశారు. ఆ క్రమంలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కంట్రోల్ చేసింది, చాలాసేపు ప్రయత్నం చేసింది. వినకపోతే లోపల ఉన్నటువంటి ఎస్ఐ గారు కెమెరాలో చూసి బయటకు వచ్చేసి అందరినీ బయటకు బలవంతంగా తోసేసి బయటకు పంపించి మమ్మల్ని రక్షించే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో సుంకరి సతీష్ కుమార్ అనే వ్యక్తి తన స్నేహితుడు ఎవరు వినేష్ అనే వ్యక్తులు వీళ్ళిద్దరూ బాగా గట్టిగా ప్రయత్నం చేశారు మమ్మల్ని మీద అటాక్ చేద్దామని. వాళ్ళు ఆ టైంలో బాగా డ్రింక్ చేసి ఉన్నారు. డ్రింకే కాదు, వాళ్ళు తాగింది నాకు తెలిసి నార్మల్గా వాళ్ళు మద్యపానం తీసుకోలేదు. మద్యపానంతో పాటు వాళ్ళు డ్రగ్స్కి సంబంధించింది ఏదో వాళ్ళు తీసుకున్నారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే దానిలో ఆ రోజు ఆ చుట్టుప్రక్కల వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఆ రోజు హోలీ అయిపోయిన సందర్భంలో సాయంత్రం ఈవినింగ్ బంగ్ అనే ఒక పదార్థం అదేదో డ్రింక్ సంబంధించింది తీసుకొని వాళ్ళు ఆ మత్తులో ఎంజాయ్ చేసిరు అనే విషయం మాకు తెలిసింది. సో దాని ఎఫెక్ట్తోనే వాళ్ళు విచక్షణ కోల్పోయి మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో వాళ్ళు మమ్మల్ని రక్షించే క్రమంలో వాళ్ళందరినీ బయటకు తోస్తున్నప్పుడు ఆ సుంకరి సతీష్ అనే పర్సను అడ్వకేట్ అనే పర్సను ఆయన నోట్లో నుంచి వస్తున్నటువంటి మద్యపానం స్మెల్, దానికి సంబంధించిన స్మెల్ చూసి నువ్వు వీళ్ళందరినీ రెచ్చగొడుతున్నావు, ఒక అడ్వకేట్ అయింది, నువ్వు ఇంత డిస్టర్బెన్స్ నువ్వు బయట ఉంటే ఇంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నావు అని చెప్పి ఆయనను తీసుకొని వచ్చి చేతి పట్టి లాక్కొని వచ్చి దానిలో కూర్చోబెట్టినప్పటికీ అది ఏమంటారు మద్యపానాన్ని ఐడెంటిఫై చేసే మిషన్ని పెట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళందరూ వచ్చి 30-40 మంది ఆ ఏరియాలో ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ కలిసి వీళ్ళని ఆపి వాళ్ళకి భవిష్యత్తు ఉంది, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు సార్, పోనీ సార్ తప్పు చేసిండు, తాగిండు, ఇది అందరికీ తెలుస్తూ ఉంది, కాకపోతే వదిలేయండి సార్, ఆయన కెరియర్ ఉంది, ఆయన ఒక అడ్వకేట్, ఆయన విలువ పోతుంది అది ఇది అని చెప్పి బతిమలాడి వాళ్ళను అక్కడ ఎస్ఐ సార్ని అర్ధగంట సేపు ఆయన ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు పెట్టనివ్వకుండా వాళ్ళంతా ఆయనను ప్రొటెక్ట్ చేసేది. అదంతా పోలీస్ స్టేషన్ కెమెరాలో రికార్డ్ అయ్యింది, మీరు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దాన్ని ఎందుకంటే మేమంతా పబ్లిక్ వర్క్ చేసేటోళ్ళం, ఫ్యూచర్లో ఎప్పటికీ మేము కలుస్తూనే ఉంటాం, పబ్లిక్తోని కలిసి పనిచేస్తాం కాబట్టి ఎందుకులే అని చెప్పేసి మేము రిటర్న్ రావడం వెళ్ళి మా జరిగిన నష్టాన్ని పక్కన పెట్టి మేమంతా బయటకు వచ్చేసినాం, అయిపోయింది. రాత్రి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇబ్బంది పెట్టి ఎస్ఐ గారిని ఇబ్బంది పెట్టి కావాలనే మమ్మల్ని ఎస్ఐ మీద దాడి చేసి ఎస్ఐ గారు మా మీద దాడి చేసిండు, అడ్వకేట్ అని చెప్పినా కూడా నా మీద మ్యాన్ హ్యాండిలింగ్ చేసిండు అని చెప్పి పొద్దున ఆయన మీద ఎస్పీ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది, బైకాట్ చేయడం జరిగింది. ఇంకా ఈరోజు కూడా రకరకాల యాక్టివిటీస్ దాని మీద నిరసన చేయడం జరిగింది. ఈరోజు నేను చూసిన విచిత్రం ఏంటంటే కాలుకు సిమెంట్ పట్టి పైదాకా సిమెంట్ పట్టి వేసుకొని ఆ నిరసన కార్యక్రమంలో కూర్చున్నట్టు నాకు ఒక వీడియోస్ ఫొటోస్ వచ్చినాయి. నేను ఏమంటున్నా అంటే అడ్వకేట్స్కి, న్యాయవాదులకి, వీళ్ళందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అంటే
మీడియా వాళ్ళకి కూడా. ఎందుకంటే వాళ్ళు చెప్పింది రాసి రాసి నిజమే అని చెప్పి అన్ని పత్రికలు రాస్తే అది నిజంగా వాస్తవంగా మారిపోతున్నది. వాస్తవం అని చెప్పి ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. నిజాయితీ గల అధికారులందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో దయచేసి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, చట్టాన్ని రక్షించడానికే న్యాయవాదులు ఉన్నది. మీరు పూర్తిగా అవగాహన లేకుండా, పూర్తిగా అంటే ఆ సమస్య మీద అవగాహన తెచ్చుకొని, అంటే వాళ్ళ పూర్తిగా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకొని, వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకొని దాని మీద ఏదైనా మీరు చేయాలనుకుంటే 100% మీరు చేయొచ్చు. చట్టం కోసం మీరు ఏదైనా చేయొచ్చు. చట్టాన్ని కాపాడచ్చు, బాధితులను కాపాడచ్చు, ప్రజల్ని కాపాడచ్చు. మీరు ఏమైనా చేయొచ్చు. మీరున్నదే న్యాయాన్ని కాపాడడం కోసం, లా అండ్ ఆర్డర్ని కాపాడడం కోసం. కానీ అది పక్కన పెట్టేసి ఒక నిందితుడు, ఒక క్రిమినల్ అఫెన్స్ ఉన్నటువంటి వ్యక్తిని మీరు ప్రొటెక్ట్ చేయడం, మీరు వాళ్ళకు బహిరంగంగా మద్దతు చేయడం, వాస్తవాలు తెలుసుకోకుండా అధికారుల వైపు ఒక నిరసన కార్యక్రమాలు ఒక గ్రూప్గా మీరు వెళ్ళి చేస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు అంటే వాస్తవాలు తెలియకుండా ఒక కారణం లేకుండా ప్రతి దాన్ని ఎవిడెన్స్గా గుర్తించి ముందుకెళ్ళే ఒక న్యాయవాదులు, మీరు ఏ గ్రౌండ్లో ఏం జరిగిందో తెలుసుకోకుండా డైరెక్ట్ వెళ్ళి నిరసనలో కూర్చోవడం, మద్దతు ఇవ్వడం, అడ్వకేట్ల మీద చెయ్యేస్తారా? అడ్వకేట్లకు విలువ లేదా? అడ్వకేట్ అంటే మీకు భయం లేదా అని పోలీసులని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళకు ఒక్కటే విషయం చెప్పదలుచుకున్నా. దయచేసి లా అండ్ ఆర్డర్ని కాపాడండి, ప్రజల్ని కాపాడండి. ఈరోజు పాపన్నపేటలో డ్రగ్స్ విపరీతంగా, ఈ డ్రగ్స్కి బానిస అవుతున్నారు యువత. వాళ్ళు చేసింది వాళ్ళు విచక్షణతో చేయలే. వాళ్ళు తాగిన మత్తులో మా మీద వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియకుండా మా మీద బిహేవ్ చేశారు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మాకు అర్థమైంది కాబట్టి మేము ముందుకెళ్ళిపోయినాం. కేసు పెట్టకుండానే మేము బయటకు వచ్చేసినాం. మీరు అక్కడ డ్రగ్స్ ఎక్కడైతే మాఫియా అది జరుగుతుందో దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడైతే సామాన్యుడు స్వేచ్ఛగా తిరగలేకపోతున్నాడో, ఎక్కడైతే సామాన్యునికి హక్కులు భంగం అవుతున్నాయో, ప్రజలు ఇబ్బంది పడుతున్నారో, ప్రజలకు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న యువత యాంటీ సోషల్ ఎలిమెంట్గా మారుతున్నటువంటి యువతను ఐడెంటిఫై చేసి వాళ్ళను కౌన్సిలింగ్ ఇచ్చి మార్చే ప్రయత్నం చేయండి. దయచేసి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి లా అండ్ ఆర్డర్ని కాపాడుతున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతోమంది నిజాయితీ పరులు ఉన్నారు. దయచేసి నిజాయితీ గల ఆఫీసర్లను కాపాడండి. 10 మంది దొంగ అని నిజాయితీ గల ఆఫీసర్ని దొంగని చేయకండి. ఎందుకంటే చట్టం మీద మాకు చాలా గౌరవం ఉంది. అడ్వకేట్ల మీద, న్యాయవాదుల మీద అంటే మాకు చాలా అపారమైన నమ్మకం ఉంది. ఈ చట్టాలే మనం కాపాడుతున్నాయి. కాబట్టి అన్నిటికీ ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలు అయ్యుండొచ్చు, ప్రధానమంత్రి అయ్యుండొచ్చు, రాష్ట్రపతి అయ్యుండొచ్చు, సుప్రీంకోర్టు జడ్జి అయినా అయ్యుండొచ్చు, ఇక్కడ ఎవరైనా అయ్యుండొచ్చు, ప్రతి ఒక్కరు కూడా చట్టం పరిధిలో పనిచేయాల్సిందే. చట్టానికి అతీతులు కాదు. ఈ చట్టానికి అనుసరించి, చట్టానికి లోబడి పనిచేయాల్సిందే. ఎవరైనా సరే దానికి లోబడి పనిచేయాల్సిందే. కాబట్టి మీరందరూ దయచేసి అర్థం చేసుకొని వాస్తవాలని గ్రహించండి. ఆయనకి ఈరోజు సిమెంట్ పట్టి వేసి ముందు నిరసనల కార్యక్రమంలో సిమెంట్ పట్టి వేసి కూర్చోబెట్టడం జరిగింది, నేను చూసిన. దయచేసి ఆ సిమెంట్ పట్టి వేసిన వాళ్ళు ఎవరు? అసలు ఆర్థోపెడిక్ డాక్టర్ ఎక్కడున్నాడు? అసలు ఆ ఆర్థోపెడిక్ డాక్టరు ఆయన ఏ హాస్పిటల్కి వెళ్ళి సిమెంట్ పట్టి వేసుకున్నాడు? ఏ హాస్పిటల్ నుంచి ఆర్థోపెడిక్ డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చిండో? వాళ్ళ మీద దయచేసి సంబంధిత మెడికల్ అధికారులకు నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. వాళ్ళ హాస్పిటల్ని సీజ్ చేసే ప్రయత్నం చేయండి. ఎటువంటి గీత కూడా పడకుండా వాళ్ళకు దాడి జరిగిందని చెప్పి సిమెంట్ పట్టి లేచి కూర్చోబెట్టి యాక్టింగ్ చేయడానికి అసలు మీకెవరు ఆ రైట్స్ ఇచ్చారు? మీ వృత్తి ధర్మాన్ని మీరు అమ్ముకొని మీ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించలేనప్పుడు మీ వల్ల ఈ సమాజానికి ఏం జరుగుతుంది? ఏం ఉపయోగం జరుగుతుంది? సో దయచేసి లాయర్లు కానీ, పోలీసులు కానీ,
డాక్టర్లు కానీ ప్రతి ఒక్క అధికార వ్యవస్థ కానీ ఈ సమాజాన్ని కాపాడడానికే, ప్రజల సంక్షేమం గురించే, ప్రజల క్షేమం గురించే, ప్రజలకు స్వేచ్ఛనివ్వడం కోసమే ఇవన్నీ పనిచేస్తున్నాయి, వ్యవస్థలు పనిచేస్తున్నాయి. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఇది ఒకవేళ మీరు కనుక ఈ సమ్మెను వాస్తవాన్ని తెలుసుకోకుండా మీరు కనుక కొనసాగిస్తే మేము కూడా బహిరంగంగా బహుజన్ సమాజ్ పార్టీ పరిధిలో మేము కూడా బయటికి రావాల్సి వస్తుంది. వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడినట్టయితే మేమందరం కూడా ప్రజాక్షేత్రంలో దాని మీద పూర్తిగా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇది అవసరమైతే జడ్జి గారికి కూడా నేను ఆ వీడియోలు సబ్మిట్ చేస్తాం. మేము చాలా సీరియస్గా మేము ముందుకెళ్తాం. ఎందుకు అంటే కళ్ళ ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్ని వక్రీకరించి ఒక ఎస్ఐని టార్గెట్ చేసి, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ని టార్గెట్ చేసి, చట్టాన్ని చేతులకు తీసుకొని ఆ చట్టాలకు చేతులకు తీసుకున్న ఆ నిందితుడిని కాపాడడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారంటే ఇది చాలా అధర్మం. అసలు ఇది జీర్ణించుకోలేని పరిస్థితి. సో దయచేసి మీరు లా అండ్ ఆర్డర్ని కాపాడాలని కోరుకుంటూ జై భీమ్.